తమిళనాడు ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి విజయ్. పోటీ చేసిన ఫస్ట్ టైమే గెలిచినటువంటి రికార్డు. సినీ నటుల్లో అప్పట్లో ఎంజీఆర్‌లు, తర్వాతన ఎన్టీఆర్‌లు అంటే మనకంటే ఎన్టీఆర్. అక్కడ వాళ్ళు ఎంజీఆర్ తర్వాతన, రామచంద్రన్ తర్వాతన ఆ చాయిస్ కొట్టేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అయ్యాడు. దాదాపు 69 ఏళ్ల తర్వాతన ద్రవిడ పార్టీలను పక్కన పెట్టి విజయం సాధించాడు. దానికి తగ్గట్టుగా నిర్ణయాలు కూడా బాధ్యతాయుతంగా తీసుకుంటున్నాడు. మొన్న స్కూళ్ళకి సంబంధించి అందరూ ఫీజులు ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయాలంటం దగ్గర నుంచి, అలాగే విద్యార్థులకు ఇచ్చేటటువంటి కిట్ల దాకా చాలా రెస్పాన్సిబుల్‌గానే ఫీల్ అవుతున్నాడు. తాజాగా ఇవాళ అతని పుట్టినరోజట. 52వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడట. ఈ సందర్భంగా తనకి సంబంధించి టీవీకే వాళ్ళు ఒక టెక్నికల్ చక్కటి పని చేశారు. ఇవాళ అక్కడ పుట్టినోళ్ళు అంటే విజయ్ పుట్టినరోజు నాడు పుట్టిన ఆసుపత్రిలో ఉన్నోళ్ళు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ గూడా ఉంగరాలు పంచిపెడుతున్నారట. అది బంగారపు ఉంగరాలు. బంగారం ధరలు బగ్గుమంటున్న రోజుల్లో టీవీకే కార్యకర్తలు చేస్తున్నటువంటిది గొప్ప విశేషంగానే కనబడుతోంది తమిళనాడులో.